అందరికీ నమస్కారం. నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ కంటెస్టెడ్ పార్లమెంటు సభ్యుడిని, మాజీ గ్రంథాలయ సంస్థ సభ్యుడిని, అదేవిధంగా గోషామల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడిని. ఆహ్, మేము హైదరాబాద్ క్షేత్రంలో రాజకీయాలు చేస్తూ ఉంటాం. అక్కడ బీద, బడుగు, బలహీనులు ఉంటారు. ఇవాళ ఏ ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా ఆనాడు కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలన్నీ 100% అర్హత ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు అని అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారు అన్నది అందరికీ తెలుసు. ఏ పథకమైనా కానీ హైదరాబాద్ వాసులు అది చాలా అవసరం ఉంటుంది కాబట్టి, సో అలాంటి పథకాలు కేసీఆర్ గారు తెచ్చిన పథకాలన్నింటినీ మా యొక్క హైదరాబాద్ ప్రజలందరూ బాగా దాన్ని వినియోగించుకున్నారు. కేసీఆర్ గారికి వారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఇస్తూ వచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏదైతే మారిందో ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఇవాళ కొత్త ఏంటి అని అంటే కోర్టు కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ని నిలిపివేయాలన్న ఆదేశం ఇచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఏంటి అని అంటే ఇవాళ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలి. అలాంటి సంక్షేమ పథకాలు ఏదో కారణం చేత కోర్టు అడ్డుకున్నప్పుడు మన ప్రభుత్వం వైపు నుంచి జీపీ ఎవరైతే ఉంటారో ప్రభుత్వ అంటే లీగల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక కౌంటర్ని దాఖలు చేయించవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు దానిపైన కౌంటర్ దాఖలు చేయలేదు. అంటే కోర్టు అడ్డుకుంటే అడ్డుకోవచ్చు, దాన్ని మనం ఏంది అని అంటే దాన్ని పూర్తిగా వివరణ ఇస్తూ మళ్ళీ దీని అవసరం గురించి చెప్తూ ప్రభుత్వం ఏంది అని అంటే ఇప్పుడు తెచ్చిన పథకం కాదు, ఇది కేసీఆర్ గారి హయాంలో తీసుకొచ్చిన పథకం, దాని ద్వారా పేద ప్రజలకు లాభం జరిగింది. సో అది హఠాత్తుగా ఆపేస్తే చాలామందికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇమీడియట్లీ స్పందించి దానిపైన కౌంటర్ వేయవలసిన అవసరం ఉన్నది, కానీ కౌంటర్ వేయలేదు. పైపెచ్చు ఆయన ఏం చెప్తారు, ఇవాళ కౌంటర్ అయినప్పుడు మీడియాలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, వారి యొక్క వాళ్ళ విధి ఏంటి అని అంటే దేశంలో రాష్ట్రంలో ఏం జరిగినా కానీ వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. అయితే ఆ వార్తను ప్రచురిస్తున్న సందర్భంలో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఈపులు వలగొడతా అంటున్నాడు. ఇది ఎన్ని రోజులు వలగొడతావు రేవంత్ రెడ్డి గారు? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రా, లేకపోతే ఈ బర్రెలను గొర్రెలను మేపే ఇది రోజు హడి హడి అనుకుంటా దునపోతులను ముందుకు తీసుకెళ్లేది పనిలో ఉన్నారా మీరు? ఏ పనిలో ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నడుపుతున్నారు. ఏదైనా ఇది వలగొడతా అది వలగొడతా ఇవన్నీ డిస్ట్రక్టివ్ పాలిటిక్సే చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిర్రో మీరు ఏం చేస్తున్నారంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు, కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తలేరు. అదేంటి అని అంటే మీ చేతిలో సింగపూర్ పెట్టినామనుకో వారం తిరగక ముందే దాన్ని బీహార్ చేసేస్తారు. అలాంటి పరిస్థితి మీది. అయితే నేను ఏంటంటే ఇలా హైదరాబాద్లో మాకు తెలుసు, ఎందుకంటే ధూమ్ తడాకా చేసి ఏదో గాయ చేసి గత్తర లేపి ఏదో ఆగమాగం చేసి ఏదో గుమ్మడికాయ తీసుకొని పరిగెత్తుకునే రోజులు పోయినాయి. ఏంటంటే ప్రజల చైతన్యం వచ్చింది, ప్రజల మంచి చెడు ఏది అన్నది ఒక మంచి వాళ్ళకు ఒక మేధస్సు వచ్చింది. దాని ద్వారా ఏదన్నా మీరు మేలు చేస్తే అంటే చేయండి, కానీ ఈ భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు సోషల్ మీడియాను భయభ్రాంతులకు గురి చేసి మీరు దాంట్లో ఏం లాభం పొందలేరు. మీరు చెప్పినంత మాత్రాన ఈ సోషల్ మీడియాలు ఆగిపోవు. ఎందుకంటే ఒక రోజు ఇదే సోషల్ మీడియా మీకు ఆందోళన ఎక్కించింది. మీరు ఇలా ఆ కుర్చీ మీద కూర్చున్నారంటే సోషల్ మీడియాకు మీరు రోజు ఏంటి అని అంటే జపం చేయాలి, వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద వేసుకోవాలి. ఇలా వాళ్ళే కదా మీకు లేవట్టింది. సో నేను చెప్పేది ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి గారు ఈ ధూమ్ తడాకా వదిలేసేయండి. అసలు ఏంటి అని అంటే అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం కావాలి, ప్రజలకు ఎక్కడ నష్టపోతూ ఉన్నారు, ఏం నష్టం జరుగుతూ ఉన్నది, దీన్ని గమనించి ఇవాళ కోర్టు ఏదైతే అడ్డుకుందో వాటిపైన ఇమ్మీడియట్లీ కౌంటర్ దాఖలు చేయించి దాన్ని సద్దుమణిగించి ఇంకా చాలామంది ఇది పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారు. కాబట్టి మీరు తక్షణమే అది కోర్టు వ్యవహారం చూసుకొని ఇవాళ ప్రజలకు అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాను.